హాయ్ హలో అండి, అందరికీ నమస్కారము. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రేశ్వర రామస్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనం వాక్షేత్రం బుక్ను చదువుకుంటున్నాము. దానిలో 3వ రోజు ఇక్కడ ఏంటి చెప్పారు అంటే, మనము భావనా క్షేత్రాన్ని సరిచేసుకో అవసరం లేదు. నీ భావనలో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. చేష్టా క్షేత్రంలో కూడా మనం ఏమీ చెయ్యలేము. ఏది ఎలా చెయ్యాలి అక్కడ చేసి తీరవలసిందే. చేష్టలు పని మనం చేయవలసిందంతా వాక్షేత్రాన్ని సరి చేసుకోమని చెప్పారు. మరి కర్మల్లో చేష్టల్లో మనము పరతంత్రులము, భావనలో మనము స్వతంత్రులము, వాక్కుల్లో మనము అక్కడ కాజాలదు. ఎందుకంటే మనం పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తున్నామంటే, ఎవరైనా మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడవయ్యా అంటారు, మాటలు సరిచేసుకో అంటారు. మరి కృష్ణుడు అర్జునుడితో కూడా ఇదే కదా చెప్పారు. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసి గతాసోన గతాసోంచ నాను శోచంచి పండితాహ. అంటే ఇక్కడ నువ్వు ఏడవకూడని దానికోసం ఏడుస్తూ గొప్ప గొప్పలు మాటలు నాకే చెప్తావా? నీకు ఏ అర్హత ఉందయ్యా? గొప్ప గొప్ప మాటలు మాట్లాడటానికి నువ్వు గొప్పవాడివి అయితే కదా. మరి నీ లెవెల్కు తగ్గ మాటలు మాట్లాడు. నీ లెవెల్కు తగని మాటలు మాట్లాడవద్దు. నీకేమీ తెలియదు. నీకు పుట్టికంటే తెలియదు, జన్మ అంటే తెలియదు, చావు అంటే తెలియదు, మంచి అంటే తెలియదు, చెడు అంటే తెలియదు. మరి మౌనంగా ఉండు, తెలిసినప్పుడే మాట్లాడు. కనుక నువ్వు మాట్లాడింది తప్పు అని చక్కగా ఆయన ఖండించాడు, వివరించాడు, విశ్లేషించాడు, సరిచేశాడు అతని మాటలను కృష్ణ పరమాత్మ. మరి భగవద్గీత అయిన తరువాత కూడా కరెక్ట్గా విన్న అర్జునుడు తన కొడుకు అభిమన్యుడు వధించబడినప్పుడు వలవలా ఏడ్చాడు. ఒకవేళ కర్మలను సరిచేయగలిగి ఉంటే అర్జునుడు ఏడ్చి ఉండేవాడు కాదు కదా. ఏ అజ్ఞాని వెంటనే జ్ఞాని కాలేడు. మరి జ్ఞానం రావాలంటే అఖండమైన ధ్యాన సాధన ఉండాలి. అది జన్మ కర్మల సముచ్చయము. మనం వెంటనే ఎంత ధ్యానము చేస్తున్నా సరే, మనం అక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్ బయటపడాలంటే దానికి టైం పడుతుంది. ఎంత మనం ధ్యానము చేస్తున్నా సరే. మరి అక్కడ అర్జునుడు కూడా అదే కదా చేశాడు. మరి కృష్ణుడు అంతటి వాడు రాయబారము చేసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి కొన్ని కర్మలు చేయమని అడిగాడు. కానీ వాడు చేశాడా? 5 ఊళ్ళైనా ఇచ్చాడా? ఎవరెవరికైనా ఇంకొకరి కర్మలను సరిచేయడం అన్నది అసాధ్యము. మరి జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. మరి రాయబారానికి కృష్ణుడు వెళ్ళేటప్పుడు ఒక 5 ఊళ్ళైనా ఇమ్మన్నాడు. అది కూడా ఇవ్వలేదంటే ఇంకొకరిని మనం సరిచేద్దాము అని అనుకుంటాం. ఎవరిని కూడా మనం సరిచేయలేము అని ఇక్కడ మనం తెలుసుకోమని చెప్తున్నారు. అంటే నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, కానీ చేయాలని లేదు. అక్కడ ఎవరు? దుర్యోధనుడు చెప్తున్నాడు, నాకు అధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ నాకు అది చేయాలని లేదు. ఇంకా వాడిని ఎవరేం చేస్తారు? ఎవరి చేష్టలు వారివే, ఎవరేమి చేయలేరు. ప్రతి వారి చేష్టలను మనము చూస్తూ ఉండాలంతే. వాటిని సరిచేయలేము. చేష్టలు సవరించబడవు. చేష్టలు వారి వారి స్వగుణాలను, స్వధర్మాలకు బందీలు కనుక చేష్టాక్షేత్రంలో మనం ఎవ్వరిని కూడా పట్టించుకోకూడదు. అలాగే భావనా క్షేత్రంలో అక్కడ కర్మలు లేవు, అది బీజము. అక్కడ అసమంజాలు లేవు, శుభాశుభాలు లేవు, సరి అయినవి సరికానివి కూడా అక్కడ లేవు. ఎక్కడంటే ఇక్కడ 2వ క్షేత్రములోనే అవన్నీ ఉన్నాయి. వాటిని మనము కరెక్ట్గా చేసుకోవాలి. సత్యానికి దగ్గరగా ఉండాలి. ఇక్కడ మంచి చెడుగా కాదు ఉండవలసింది, సత్యానికి దగ్గరగా సత్యములో లీనమై సత్యముతో ఏకమై ఉండాలి. అవే సత్యవాక్కులు అంటాము. మరి మానవుని జీవితము అందుకే త్రిక్షేత్రమయము. భావనా క్షేత్రము, వాక్షేత్రము, మరి చేష్టాక్షేత్రము. మరి ఈ మూడిట్లో శ్రద్ధ తీసుకోవలసింది, మనం తీర్చిదిద్దుకోవలసింది, పక్క వాళ్ళన శిక్షణ తీసుకోవలసింది, వాళ్ళకి శిక్షణ ఇవ్వవలసింది ఈ 2వదైన మనం వాక్షేత్రాన్ని. మరి ఏది నోట్లోకి పోతుందో అది నిన్ను పాడు చేయదు, ఏది నోట్లోంచి వస్తుందో అది నిన్ను పాడు చేస్తుంది. ఆల్రెడీ జీసస్ క్రైస్ట్ చెప్పారు. మరి మన మాటల్ని సవరించుకోవడాన్ని జ్ఞానయోగం అంటాము. ఎలా అయితే మనకి సంగీతం బాగా వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి మనం సంగీతం నేర్చుకుంటామో,
మాటలు బాగా వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి మాటలు కూడా పాటలు నేర్చుకుంటాము. మరి సత్యవాక్కులు వచ్చిన దాని దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానం ఎవరికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది నేర్చుకుంటాము. మరి అలాంటి మాటలను బుద్ధుడి దగ్గర మనం అంటే మనం ఒక మంచి గురువుని ఎంచుకొని అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. అలాగే ఆ ఒక బుద్ధుడి దగ్గర నుంచి, ఒక కృష్ణుడి దగ్గర నుంచి, ఒక జీసస్ నుంచి మీరు అరువు తెచ్చుకోండి ఇటువంటివన్నీ కూడాను. మరి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే తిరుపతి నుంచి కంచి రఘురాముని ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని అడిగారట ఒక అతను. రఘురాం దగ్గర 500 మాత్రమే ఉన్నాయి. నా దగ్గర అంత లేదు, క్షమించండి అంటాడా? అంటే అనడు. మీకు 1000 రూపాయలు అప్పు తెచ్చి మరీ ఇస్తాను అంటాడు. ఎలా అయితే డబ్బు లేకపోతే పక్క వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఇప్పించాడో, అలాగే నీ దగ్గర బుద్ధి లేదు కనుక పక్క వాళ్ళ బుద్ధి అరువు తెచ్చుకోండి. మీ దగ్గర సత్యవాక్కులు లేవు, కృష్ణుడి సత్యవాక్కులు అరువు తెచ్చుకోండి. మరి మీ ఆలోచనల నుంచే మీ వాక్కులు వస్తే మీరు వాటి మొండి చేయి చూపించినట్లు మీ ఆలోచనలు మీ ఇష్టము, వాక్కులు మటుకు మీ ఇష్టము కాదు. మీ కార్యాలు మీ ఇష్టాల ద్వారా కాదు, అవి ప్రకృతి సహజము. కాబట్టి వాక్కులను సరిచేసుకుందాం. పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా కరెక్ట్గా ఉందాము. మరి అందరికీ కూడా ఇది ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ కూడా కరెక్ట్గానే ఉంటారు. మరి ఎవరైనా తప్పు మాట్లాడితే వెంటనే తప్పు పడతారట సారు. మరి ఎవరైనా గుడ్ మార్నింగ్ అంటే ఏమయ్యా బాడ్ మార్నింగ్ ఎక్కడైనా ఉందా అంటారు. అందుకే సారు. మరి ప్రతి ఒక్కరు వచ్చి బాగున్నారా అంటే ఎందుకు బాగుంటాను, నేనేమైనా రోగినా అని అంటారు. అందుకే సారు. మరి నీకు బాగా ఉన్నవాడిని చూసి బాగున్నారా అని అడుగుతారు. నీకు బుద్ధి లేదా, నీ బుద్ధి గట్టి తినిందా అని కూడా అందుకే సారు తిడుతూ ఉంటారనమాట. అంటే చేష్టల తీరుని ఎప్పుడూ కూడా పట్టించుకోరు. ఎప్పుడూ పట్టించుకునేది ఈ మాటలు, వాక్కునే. మరి పైన తిరుమలలో దేవుడు ఉన్నాడంటే నువ్వు చూసావా? విగ్రహం ఉంది, సరిగ్గా మాట్లాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే విగ్రహము చూడ్డానికి వెళ్ళు, ఒప్పుకుంటాను. దేవుణ్ణి చూడటానికి వెళ్ళానంటే తప్పు. కనుక అవి సత్యవాక్కులు కావు. మానవ జీవితము, మానవ ప్రపంచం అనేది త్రిక్షేత్రమయము. మొదటిది భావన, రెండవది వాక్కు, మూడవది చేష్ట. మరి చక్కగా మనం సరి చేసుకోవాల్సిందా ఆ వాక్క్షేత్రమే. ఇది వాక్క్షేత్రం గురించి సమగ్రమైన సంపూర్ణమైన జ్ఞానము. మరి ఇందులో వాక్క్షేత్రము 2 అంటే ఈరోజు మళ్ళీ కొన్ని సత్యాలు ఏంటి అంటే కాన్సెప్టు మరి ఒకటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మరి దాని గురించి ఇంకొన్ని వాక్క్షేత్రం 2గా మనకి కొన్ని కాన్సెప్ట్లు చెప్పారు. ఏంటి అంటే రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబుకో సన్మతి భగవాన్. ఈ పాట మనం మొత్తం ప్రపంచ భారతదేశం అందరికీ కూడా తెలిసిన పాట. గాంధీ గారు పాడుతూ ఉండేవారు. మరి గాంధీ గారు దేనికి ప్రతీక అంటే మరి రకరకాల విషయాలు అందరూ చెప్తూ ఉంటారు. దేనికి అంటే సత్యానికి, అహింసకు, దేశభక్తి, ఈ విధంగా ఎన్నో రకాలు గాంధీ గారి గురించి చెప్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ దేనికి చెందిన వాళ్ళు అంటే విశుద్ధ చక్రానికి ప్రతీకగా ఉంటారట వాళ్ళు. వీళ్ళందరూ కూడా అంటే మానవాళి 7 రకాలుగా ఉంటుందట. ఏంటి అంటే మూలాధార తత్వంలో ఉన్నవారు, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. మన చక్రాలు 7 ఉంటాయి కదా. ఆ రకాలుగా 7 చక్రాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క చక్రంలో ఉండి వాళ్ళ స్థితులను బట్టి వాళ్ళు ఉంటారనమాట. మరి ఇందులో విశుద్ధ తత్వానికి ప్రతీకగా మనకి గాంధీ గారు ఉంటారు. మరి ఈ 7 రకాల తత్వాల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ మూలాధారం, ఈ మూలాధార చక్రం గురించి ఆ తత్వంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే భౌతిక కాయతత్వము, ఆ భౌతిక శరీరత్వం. అంటే ఎవరైతే నాకు పెళ్ళి కావాలి, నాకు కొడుకు పుట్టాలి అంటే కోరికలు, ఈ విధముగా మనం దేవుడికి పూజ చేస్తున్నామంటే నాకు ఈ విధంగా కావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ మూలాధార చక్రతత్వముతో ఉన్నవాళ్ళట. కేవలము ఈ బాహ్యం వైపే ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకేం కనిపించదు. ఇప్పుడు స్వాధిష్టాన 2వ చక్రము వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే వాళ్ళు నాకు ఈ భౌతిక పదవులు కావాలి, ఎమ్మెల్యేగా ఉండాలి, నేను ఎంపీగా ఉండాలి, ఓట్లు అందరూ కూడా నాకే వెయ్యాలి. ప్రాపంచికం అనమాట. ఈ పరువు ప్రతిష్టల కోసము
ప్రార్థనలు చేయడము, ఇవన్నీ స్వాదిష్టాన చక్రంలో ఆ తత్వంతో ఉంటారట. మరి మూడవది మణిపూరక తత్వము. ఆ తత్వంలో ఉన్నవాళ్ళు ఏంటంటే భగవంతుణ్ణి విద్య కోరుకుంటారు. నాకు సంగీతం రావాలి, సంస్కృతం రావాలి, నేను ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి, నాకు ఎండి సీట్ కావాలి. ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటారు మణిపూరక తత్వంలో ఉన్నవాళ్ళు. మరి ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలను ఈ 3 కలిపి చక్రాలు అంటాము. ఇవి పూర్తిగా ప్రాపంచికంగా ఉంటాయి. ఈ కింద మనము 3 చక్రాలు. మరి 4వది అనాహత. ఆ తత్వం ఎలా ఉంటుందంటే ఇది పూర్తిగా లౌకికం కాదు, అటు పూర్తిగా ఆధ్యాత్మికం కాదు. మధ్యలో ఉన్నవారు ఇలాంటి తత్వముతో ఉంటారు. అంటే లౌకికముతో విసిగిపోయి వారు ఏం కోరుకుంటారంటే నాకు లౌకికములో ఏమీ అక్కర్లేదు, నాకు మనశ్శాంతి కావాలి అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారట ఈ అనాహత తత్వంలో ఉన్నవాళ్ళు. మరి విశుద్ధ తత్వం. ఇకపోతే ఈ తత్వంలో ఉన్నవాళ్ళు ఏంటి అంటే తమకు తాముగా పూర్తిగా శాంతి పొందిన వాళ్ళు విశుద్ధ తత్వంలో ఉంటారు. వీరు భగవంతుని ఏం కోరుకుంటారు అంటే వీరు తమ కోసం ఏమీ కోరుకోరు. తమ కోసం పొందవలసిన శాంతిని అంతా పొందేశారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే సమ్మతి ఇవ్వు భగవాన్, సబ్బుకో సన్మతి హే భగవాన్ అంటూ ఉంటారనమాట. ఆ పాటలో ఉంది కదా. మరి వాళ్ళు ఏమీ కోరుకోరు, జగత్తు కోసం కోరుకుంటారు. జగత్తు కోసమని ఏమైనా కోరుకుంటారంటే లౌకికంగా కోరుకోరు. వాళ్ళు బట్టలు కావాలని, అలా బాగా బ్రతకాలని, ఇవన్నీ ఏమీ కూడా అడగరట వాళ్ళు. సమ్మతి అంటే ఓల్ భగవంతుడా గివ్ ఎవ్రీబడి దట్ రైట్ ఇంటలెక్ట్ వెరీ అని. అంటే ఏంటంటే ఈశ్వర అల్లా తేరినం, ఈశ్వరుడు వేరే అల్లా వేరే అంటున్నారు, అంతా ఒక్కటే అనే సమ్మతి ఉండే అది వీళ్ళకి ఇవ్వండి. అంటే ఇక్కడ ఈ దేవుడు ఆ దేవుడు అని అంటున్నారు, అలా కాదు, అంతా కూడా అహం బ్రహ్మాస్మి అనేటట్టుగా అన్న ఆలోచన వీళ్ళకి తెలియచేయండి అని కోరుకుంటారట. మరి ఎంత చక్కటి ప్రార్థన చూడండి. ఈశ్వర అల్లా తేరేనాం సబ్కో సన్మతి హే భగవాన్ అంటే అంతా ఒక్కటే, ఉన్నది ఒక్కటే, రకరకాలుగా లేదు, ఈ మతాలన్నీ కూడా పిచ్చి, ఉన్నది ఒక్కటే అని ఆ విధంగా ఉన్నవాళ్ళు, ఈ స్థితిలో ఉన్నవాళ్ళు, విశుద్ధిలో ఉన్నవాళ్ళు కోరుకుంటారట. మరి 7వ స్థితిలో ఉన్న భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. ఇది చివరి ప్రార్థన. ఇక ప్రార్థనలు ఉండవు ఇక్కడ. ఆజ్ఞాచక్రంలోను మరి సహస్రంలోనూ ఈ ప్రార్థన కోరుకోవడం అన్నది ఏమీ ఉండవట. అక్కడ ఓన్లీ ఏంటి ధ్యానము. అక్కడ అడగటం ఉండదు, ఇవ్వడం ఉండదు, ఓన్లీ బోధించటం అన్నదే ఉంటూ ఉంటుందట. అంటే వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు, వీళ్ళు కింది స్థితిలో ఉన్నవారికి ఆదర్శ పురుషులు. సహస్రారంలో కన్నా వాళ్ళు పైన స్థితిలో లేదు ఇంకా. కాబట్టి 7వ స్థితిలో ఉన్నవాళ్ళు సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు అంటే ఒక జీసస్, ఒక శివుడు, వీళ్ళందరూ కూడా సహస్రానికి ప్రతీకలు. ఒక పత్రిసారు, వీళ్ళందరూ, ఒక గాంధీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక. మరి విశుద్ధ చక్రంలో అది అంతమవుతుంది. మరి ప్రాపంచికమైన అశుద్ధమైన జనాలకు కేవలము విశుద్ధమైన వాళ్ళే కనబడతారు, మరి పైన ఉన్న వాళ్ళు కనిపించరు. అది అసహజం. మరి విశుద్ధమైన మహాత్ములే ఈ యొక్క ప్రపంచానికి కనబడతారు. మరి ఆజ్ఞాచక్రంలో ఉండేవారు, సహస్రంలో ఉండేవారు వీరికి అర్థం కారు. వాళ్ళకి సామాన్య మనుషులు అనుకుంటారు కానీ, లేకపోతే పిచ్చి అనుకుంటారు. కానీ విశుద్ధ చక్రంలో ఉండే వాళ్ళకు, ఆజ్ఞాచక్రంలో ఉండేవాళ్ళు, సహస్రంలో ఉండేవాళ్ళు అర్థం అవుతారు. కాబట్టి గాంధీ గారికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. ఆయన గురించి రఘుపతి రాఘవ రాజారాం అంటే హే రామ్ అంటూ ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. శ్రీరాముడు దేనికి ప్రతీక అంటే ఆయన సహస్రారంలో ఉన్న మాస్టర్ అయినా కూడా విశుద్ధ చక్రానికి సంబంధించిన నాటకంలో రోల్ తీసుకొని విశుద్ధ చక్రానికి ప్రతీకగా మనకు రామాయణంలో నిలిచారట శ్రీరామచంద్రుడు. మరి కొన్ని శతాబ్దాలుగా ఒక అద్భుతమైన ఆయనము రామాయణము. మరి ప్రతి భారతీయుడు నరాల్లోనూ కూడా ఇంకిపోయింది ఆ రామాయణం. అంటే ఇది శ్రీరాముని కథ. అక్కడ సీత, లక్ష్మణుడు, రావణాసురుడు కూడా ద్వితీయ శ్రేణి పాత్రలు. అక్కడ ఇంపార్టెంట్ శ్రీరాముడే. అక్కడ రామాయణం అంటే అది శ్రీరాముని కథ. శ్రీరాముని కథ అంటే పితృవాక్య పరిపాలన. అంటే తండ్రి ఎలాంటి వాడైనా, ఎంత అధముడైనా సరే రాముడు అతని మాటకు బద్ధుడు. రాముడు తండ్రి మాట జవదాటడు.
తండ్రి అల్పుడే కానీ కొడుకు మటుకు గనుడు. తండ్రి తనకు శరీరం ఇచ్చాడు కనుక ఈ శరీరముతో చేసే పనులన్నీ కూడా తండ్రి కోసమే. కనుక ఈ విధమైన ఆచరణ అన్నది భౌతిక కాయముతో అజ్ఞానముతో ఉండే అశుద్ధ ఆత్మలకు ఇది గొప్ప ఆదర్శంగా ఉంటుంది ఈ రామాయణం. అందుకే కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో ప్రపంచంలో కానీ ఈ రామాయణం అనేది ఆదర్శంగా నిలిచింది. మరి ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి. ఇప్పుడు ఒక కొత్త ఆయన మనం ప్రవేశిస్తున్నాము. ఇంకా రామాయణం అనేది పాత చింతకాయ పచ్చడి. మరి మనం కొత్త ఏంటి అంటే పిరమిడాయనము. ఆ పిరమిడాయనం అంటే ఇది పిరమిడ్ మాస్టర్ల కదా, న్యూ ఏజ్ మాస్టర్ల కదా. ఇది పితృవాక్య పరిపాలన అనేది ఉండదు. ఇక్కడ సత్యవాక్ పరిసాధన అనేదే ఉంటుంది. ఇది పిరమిడ్ మాస్టర్ల కదా అంటే సత్యవాకు పరిసాధన అంటే ఇక్కడ తండ్రి పనికిమాలిన వాడైతే ఎవరు తండ్రి చెప్పిన మాట వినరు, తల్లి మాట వినరు. తల్లి తండ్రి పనికి వారైతేనే వాళ్ళ మాటలు వింటారు. కానీ భర్త పనికొచ్చేవాడైతేనే భర్త మాట వింటాం, భార్య పనికొచ్చేదైతేనే భార్య మాట వింటాం. ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు సత్యవాకు పరిసాధకులు. ఎగ్జాంపుల్, ప్రహ్లాదుడు సత్యవాకు పరిసాధకుడు. ఎందుకంటే తండ్రి హిరణ్యకశిపాయ నమః అని చెప్పేసి తానే ఈ భూమండలాన్ని పరిపాలించేది. మరి తన పేరే జపించాడు. ప్రహ్లాదుడు దానికి ఒప్పుకోలేదు. ఈ కనబడేది సత్యము కాదు, కనబడినది వేరేముంది, అదే సత్యము అని తండ్రిని ఎదిరించాడు ప్రహ్లాదుడు. సవినయముగా ఎదిరించాడు, ధూర్తుడిగా ఎదిరించలేదు. తండ్రితో చంపబడడానికి సిద్ధపడ్డాడు, తండ్రిని చంపడానికి సిద్ధము. కనుక ఇది పిరమిడ్ మాస్టర్ల కదా, న్యూ ఏజ్ మాస్టర్ల కదా. ఇది విశుద్ధ చక్రానికి సంబంధించినది కాదు, ఇది సహస్రారానికి సంబంధించినది. సహస్రార స్థితిలో ఉన్నవారంతా కూడా సత్యవాకు పరిసాధకులు. పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా సత్యవాకు పరిసాధకులు. కనుక ఈరోజు మనము వాక్షేత్రం 2 ఈ పిరమిడ్ మాస్టర్ల గురించి, సత్యవాకు పరిసాధన గురించి తెలుసుకోబోతున్నాము. పిరమిడ్ మాస్టర్లు శ్రీరాముని సంతతి కాదు, ప్రహ్లాదుని సంతతి. అవసరమైతే నరసింహ అవతారం ఎత్తుతారు, ఎత్తి భూమిని ప్రక్షాళన చేస్తారు. భూమండలాన్ని మూర్ఖత నుంచి, అహంకారం నుంచి, అజ్ఞానం నుంచి ప్రక్షాళన చేస్తారు. భూమండలంలో మూర్ఖత నుంచి, అహంకారం నుంచి, అజ్ఞానం నుంచి ప్రక్షాళన చేసే బాధ్యత ఈ పిరమిడ్ మాస్టర్లదే. మరి ఈ బాధ్యత ఎలా నెరవేరుస్తారు? మన నోట్లోంచి వచ్చే మాటల ద్వారా ఎవ్వరినీ మనం చంపము, గొప్ప ఆయుధము పట్టము. శ్రీకృష్ణుడు ఆయుధం పట్టలేదు, ఎవరిని మనం చంపము. శ్రీకృష్ణుడు మరి ఆయన నోటి మాట గీత. ఆ గీతని జవదాటిన వాళ్ళు అధోగతిలో ఉంటారు, గీతను పాలించిన వాళ్ళు ఊర్ధ్వగతిలో ఉంటారు. కనుక పిరమిడ్ మాస్టర్లు ఆయుధాలు కూడా వారి యొక్క వాక్కులే. ఆ వాక్కులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఏంటి అవి అంటే అశుభవాక్కులు, శుభవాక్కులు, సత్యవాక్కులు. మరి ఆ వాక్కులు అంటే మన నోటిలో నుంచి వచ్చే మాటలే. జీసస్ అన్నారు కదా, ఎంత చక్కగా చెప్పారో. ఆ సహస్రార యొక్క స్థితిలో ఉన్న గ్రాండ్ మాస్టర్ అంటే మానవుడి నోట్లోకి ఏది వెళ్తుందో అది మానవుణ్ణి మలినపరచదు. మానవుని నోట్లో నుంచి ఏం వస్తాయో అవే మానవుణ్ణి మలినపరుస్తాయి. మానవుడి నోట్లో నుంచి ఏదొస్తుంది? వాక్కులు వస్తాయి. ఈ వాక్కులు అశుభవాక్కులని, శుభవాక్కులని, సత్యవాక్కులని 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాల్లోని కూడా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత విశుద్ధ చక్రంలో ఉండే శుభవాక్కులే పలుకుతారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరలో ఉన్న వాళ్ళందరూ అశుభవాక్కులు పలుకుతారు. అలాగే అనాహత విశుద్ధలో ఉండేవారు శుభవాక్కులు. ఆజ్ఞా సహస్రారంలో ఉండే వాళ్ళంతా కూడా నోట్లో నుంచి శుభవాక్కులు రావు, ఎప్పుడూ కూడా సత్యవాక్కులే వస్తాయి వాళ్ళకి. కనుకన శ్రీకృష్ణుడు శుభాశుభ పరిత్యాగి. ఇక్కడ శుభము వద్దు, అశుభము వద్దు, రెండింటినీ కూడా వదిలేయండి. అశుభం అనేది ఇక్కడ ఇనుపు సంఖ్యలు అయితే, శుభం అనేది బంగారు సంఖ్యలు. కానీ మొత్తానికి సంఖ్యలు. ఎవరు ఇంకొకరికి మంచి చేస్తానో అనుకుంటాడో, మంచి వాక్కులను చెప్పడానికి ప్రయత్నిస్తాడో వాడు అసత్యంలో జీవిస్తున్నవాడు. ఎందుకంటే ఎవరు ఇంకొకరికి మంచి చెయ్యలేరు, ఎవరి కర్మని వాళ్ళే అనుభవిస్తారు. ఒకటి ఇంకొకటిని చెడుపు చేయడం కానీ మంచి చేయడం కానీ రెండూ కూడా అసంభవం. మరి ఒక తరగతిలో టీచరు బాగా చెప్తూ ఉన్నాడంటే
స్టూడెంట్స్ ఎవరైతే బాగా వింటారో వాళ్ళే నేర్చుకోగలరు. ఎవరైతే వినరో వాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకంటే టీచర్ ఎంత గొప్పవాడైనా టీచర్ వల్ల ఎవరూ నేర్చుకోరు. అది వారి వారి శ్రద్ధ భక్తుల వల్ల వాళ్ళు నేర్చుకుంటారు. ఎవరికి వారే అజాగ్రత్తతో కూడి ఉంటే వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు. ఎవరికి వారే బంధువు, ఎవరికి వారే శత్రువు ఇక్కడ. కాబట్టి సత్యవాకు పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా ఆదర్శం కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా నోట్లో నుంచి వచ్చే మాటలు వచ్చినప్పుడు అశుభవాక్కులు వస్తున్నాయా, వద్దు వద్దు వాటిని తీసేసుకుంటారు. శుభవాక్కులు వస్తున్నాయా, అవి కూడా వద్దు వద్దు అని కేవలం సత్యవాక్కులే పలుకుతారు. నేను నీకు గురువును, నేను నీకు మంచి చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అవే అని మాటలు అసలు రావు. ఎవరైనా ఆశీర్వాదం కోరుతూ ఉంటారు. ఆప్కే ఆశీర్వాద్ చాహియే అంటూ ఉంటారు. కానీ ఆశీర్వాదం ఇచ్చేవాడు ఇక్కడ లేడు. ఎందుకంటే సత్యవాకు పరిసాధకుడు నేను ఆశీర్వాదము ఎలా ఇస్తాను? మీ కర్మలే మీకు ఆశీర్వాదము, మీ సూచనలే మీ ఆశీర్వాదము, మీ యొక్క పరిశోధనే మీకు ఆశీర్వాదము. ఇదే సత్యవాక్ పరిసాధన. కాబట్టి ప్రహ్లాదుడు ఎంత హింస చేయబడినా ఆయన తండ్రి కదా అనేసి చంపుతాడనని భయపడకుండా చిరునవ్వుతో ఆ చిన్న బాలుడే ఆ యొక్క చావును స్వీకరిస్తూ ఎప్పుడూ కూడా సత్యవాకు పరిసాధనలో అంతగా జీవించినప్పుడు మరి మనం ఇంకెంత జీవించాలి? మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సత్యవాక్య పరిసాధకులు. సత్యవాక్కులే జీసస్ నోట్లో నుంచి ఎప్పుడూ ప్రవహించేవి. సత్యవాక్కులే కృష్ణుడి నోట్లోంచి ఎప్పుడూ వచ్చేవి. మరి సత్యవాక్కులే ఈశ్వరుని దగ్గర నుంచి వచ్చేవి, రమణ మహర్షి నుంచి వచ్చేవి, మరి గాంధీ మహాత్ముల నుంచి వచ్చేవి సత్యవాక్కులే. మరి నారాయణ హరినారాయణ, శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ అంటే నారాయణ అంటే ఆత్మ, నర అంటే మానవ, మానవ శరీరంలో యానము చేసేది ఆత్మ. ఎప్పుడు ఆత్మతత్వము గురించే చెప్పాడు ప్రహ్లాదుడు. అలాగే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా నాకు తలకాయ నొప్పి వచ్చింది అంటే మీరు ఆనాపానసతి ధ్యానం చేయండి. మీకు బీపీ ఉంది ధ్యానం చేయండి. ఇంట్లో సమస్యలు ఉన్నాయి ధ్యానం చేయండి. ఏ ప్రాబ్లం వచ్చినా ధ్యానం చేయండి. అంటే ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. ఇందాకే చెప్పుకున్నాం కదా. మరి వద్దరే ఆత్మానం కనుక నేను నీకు ఏమీ చేయలేను బాబు, నేను నిన్ను ఆశీర్వదించలేను, అది అసంభవము. నిన్ను నువ్వే ఆశీర్వదించుకో. అప్పో దీపో భవ అనునిత్యము అదే మనము పలుకుతూ ఉంటాము. కనుక మన పాట ఏమిటి అంటే అప్పో దీపో భవ. మరి నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటావు. ఎవరి మీద కూడా మనము నో జడ్జిమెంటు, నో కంప్లైంటు. మరి ఈ విధమైన మాటలు అందరితోని కూడా మనము సవినయముగా మాట్లాడటము, ఇదే సత్యవాక పరిసాధన. మరి సవినయముగా సత్యం మాట్లాడటము, ఎప్పుడో అవసరమైతే అవినయముగాను సత్యం మాట్లాడటము. మరి రమణ మహర్షి దగ్గరికి ఎవరెళ్ళినా ఆయన చెప్పేవారట, నువ్వెవరో నీకే తెలియదు, నీ సమస్యలు ఎలా పోతాయి నాయన అనేవాడట రమణ మహర్షి. మరి ఆయన జీవితాంతము ఆయన నోట్లో నుంచి ఈ ముక్కలే వచ్చాయి. ఇది సత్య వాక్కు పరిసాధన అంటే ఒక జీవితకాలం ఆయన మౌనంగా ఉన్నాడు. నోరు విప్పినప్పుడు మటుకు నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. అంతే ఆయన చేసింది. అదే ఒక రమణ మహర్షి లక్షణము, అదే ఒక బ్రహ్మర్షి లక్షణము. చూసారా మరి రమణ మహర్షి ఆజ్ఞాచక్రానికి ప్రతీక, శ్రీకృష్ణుడు సహస్రారానికి ప్రతీక. మరి క్రింద 3 చక్రాల్లో ఉండేవాళ్ళు అశుభవాక్కులకు ప్రతీకలు, అనాహత విశుద్ధ చక్రాల్లో ఉండేవాళ్ళు శుభవాక్కులకు ప్రతీకలు, ఆజ్ఞా సహస్రార చక్రాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా సత్యవాక్కులకు ప్రతీకలు. మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సత్యవాక్కులకు ప్రతీకలు. జీసస్ ఒకసారి 11 ఏళ్ళ వయసులోనే అందరికీ కూడా సత్యవాక్కులు బోధిస్తున్నాడు. మరి ముసలి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ చేరారు. సత్యవాకుల గోష్ఠి జరుగుతుంది. అక్కడ వెనక నుంచి ఒక అబ్బాయి, ఓ జీసస్, మీ తల్లిగారు పిలుస్తున్నారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళాలంట అన్నప్పుడు ఆయన వెనుతిరిగి, ఎవరు నా తల్లి? ఆ దేవుని రాజ్యంలో ఉన్న నా తండ్రి వాక్కును ఎవరు పరిపాలిస్తారో వారే నా తల్లిదండ్రులు, ఇంకెవరు నా తల్లి నా తండ్రి కాజాలరు అన్నాడట. చూసారు ఎంత చక్కగా ఆయన నోట్లో నుంచి సత్యవాక్కులు వచ్చాయో. మరి భౌతికమైన తల్లి కాదు, భౌతికమైన తండ్రి కాదు. కనుకనే శంకరాచార్యుల వారు
కస్వం కోహం కుత ఆయత కామే జనని అన్న శ్లోకాన్ని పలికారు. మరి ఎవరు నేను, ఎవరు నువ్వు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఈ విధంగా ప్రశ్నించారట. మరి ఎవరైతే ఇదంతా స్వప్నం అని తెలుసుకుంటారే వారే నా సోదరుడు. ఈ విధంగా ఎప్పుడు సత్యవాకు పరిసాధకుడు జీసస్. అలాగే ఒకసారి ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఆయన బట్టలు ముట్టుకుంటే రోగాలన్నీ పోయాయి. అప్పుడు ఆయన వెనుతిరిగి ఎవరు అని అసలు అలా అన్నది ఎవరు అని అడిగితే, స్వామి మేమే అన్నాము, మేమే ముట్టుకున్నాము, మా రోగాలన్నీ పోయాయి అని అన్నారట. మరి మీ యొక్క విశ్వాసము మీకు స్వస్థం చేకూర్చింది అని చెప్పారంట. అంటే నేను నీకు ఆయన ఎప్పుడు కూడా నేను నీకు చేశాను అనలేదు. ఎందుకంటే తాను ఎవరికైనా ఏమైనా చేయడం అసంభవమని ఆయన తెలుసుకున్నారు కాబట్టి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా మనం పర్వతాలను కదిలించగలము అని ఆయన ఎంత చక్కగా సత్యవాకులు చెప్పారు. మరి జ్ఞానము లేనప్పుడు విశ్వాసం ఇక్కడ ప్రధానము. జ్ఞానం ఉన్నప్పుడు విశ్వాసం ఉండదు, జ్ఞానం ఉంటుంది. కేవలం విశ్వాసంతో పోయేవాళ్ళు మరి ఆజ్ఞాచక్రంలో ఉంటారు, జ్ఞానంతో పోయేవాళ్ళు సహస్రారంలో ఉంటారు. కనుక మనం విశ్వాసం ఉన్నా చాలు, ఆ మాట మీద నిలబడు ఏకాగ్రతతో ఒక విశ్వాసముతో ఏ పలుకు పలికినా అది ఫలిస్తుంది. కానీ అవుతుందో లేదో ఈ విధమైన ద్వంద్వ భావాలతో ఉన్నప్పుడు ఏదీ జరగదు. అంటే విశ్వాసం లేదన్నమాట నీకు అక్కడ. ఆవగింజంత విశ్వాసం ఉన్న ప్రపంచాన్ని కదిలించగలమనే అద్భుతమైన సత్యవాక్కు మనకు ఆయన ప్రసాదించారు. మరి ఇలాగే ఇంకొంతమంది రోగులు ఆయన్ని పట్టుకుంటే మరి రోగాలన్నీ పోతాయా, అయితే ఇంతమంది డాక్టర్లు ఎందుకు, ఇంకా ఎండీలు ఎందుకు అని వాళ్ళు కూడా పోయి ముట్టుకున్నారట. కానీ వాళ్ళకేం జరగలేదు. మరి అప్పుడేం చెప్పారు, మరి మీకు విశ్వాసం లేదు. మీకు కూడా విశ్వాసం ఉంటే మీరు కూడా స్వస్థులై ఉండేవారు కూడా వెంటనే, తక్షణమే అని జాప్యం లేదు. అంటే ఇక్కడ ఖుదాకి దునియా నదేర్ నేహే అందరే. అంటే ఇక్కడ మన ఆలోచనలో ఆలస్యం ఉంది, కానీ భగవంతునిలో సృష్టిలో ఎక్కడా కూడా ఆలస్యము ఉండదు. మన విశ్వాసం అంచెలంచెలుగా ఉన్నప్పుడు మాత్రమే తక్షణమే కోరుకున్నది జరుగుతుంది. కనుక దేవుని ప్రపంచంలో ఉండేవాళ్ళు, సహస్రారంలో ఉండేవాళ్ళు, 6 చక్రాలు దాటి చక్రార స్థితిలో ఉన్నవాళ్ళు, సహస్రదళ కమలంలో స్థితులైన వారు, 1000 పడగల పామే వెలుసులుతూ ఉన్నవాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా మన పిరమిడ్ మాస్టర్లు, సత్యవాక్ పరిసాధకులు. మరి ఒకసారి ఏమైందంటే, మరి మా రెండో అమ్మాయి పుడుతున్న సమయము మా అన్నగారు, పత్రి సార్ చెప్తున్నారా, ఎవరు చెప్తున్నారు ఇది, మరి మా అన్నగారు అప్పుడే హాంకాంగ్ నుంచి వచ్చారు, అభినందనలు చెప్పారు. నీకు కూతురు పుట్టిందిరా అనేసి నేను హాస్పిటల్కి లోప్సంగ్ రాంపా గారి పుస్తకం చదువుతున్నారట సారు. అన్నగారితో అప్పుడు నేను అన్నాను, నేను ఏ విధమైన గొప్ప పని చేశాను, పిల్లలు పుట్టించడంలో నా గొప్పతనం ఏముంది, అది ప్రకృతి సహజమైన చర్య. ప్రతి చీమ దోమ కూడా పిల్లలు పుట్టిస్తుంది. నేను ఏదన్నా నా సొంతంగా గొప్ప పని చేస్తే, ఒక సంగీత కచేరీ చేస్తే, ఒక గొప్ప పుస్తకం రాస్తే అప్పుడు నాకు అభినందనలు చెప్పాలి, కానీ పిల్లలు పుట్టినందుకు అభినందనలా అని మాటలు అన్నారట సారు. అప్పుడు వాళ్ళ అన్నగారు మొహం కోపపడిపోయి నా చేతిలో ఉన్న పుస్తకం లాక్కుని చింపేసి హాస్పిటల్లో అంతా పడేసి, నేను మళ్ళీ కాగితాలన్నీ పోగు చేసుకొని సారు మరి ఆ పనిలోని కోపపడకుండా ప్రశాంతంగా మళ్ళీ పుస్తకం చదువుకుంటున్నారు. మరి ఈ సత్యవాకుకి ఇది ప్రత్యేక ఎగ్జాంపుల్ మన అందరికీ కూడా. మరి అలాగే నన్ను ఎందరో అడుగుతూ ఉంటారట, సార్ మీ సొంత ఊరు ఏది అని అడిగితే హైదరాబాద్ అని ఇంకేదో నేను చెప్పను, వైకుంఠపురం అని చెప్తాను. కుంఠితము కానిదే వైకుంఠము. నువ్వు నేను అనే వస్తువు పేరే కుంఠితము. వైకుంఠం అంటే ఎక్కడైతే నువ్వు అనేది లేదో, ఎక్కడైతే అంతా ఏకమే ఉందో ఆ పరిస్థితి పేరు వైకుంఠము. మనము ఈ భూలోకములో ప్రయాణికులు మట్టుకమే, మనమేమీ సొంత దారులము కాదు. హమ్ చల్ దిన్కే ముస్తారఫీ, మనము ఇక్కడ పాందులము. కనుక నేను వైకుంఠ లోకవాసిని, అక్కడి నుంచి వచ్చాను. మరి మనమందరం కూడా సత్యలోకవాసులమే, అక్కడి నుంచి దిగివచ్చిన దేవుళ్ళమే, శాశ్వత దేవుళ్ళే తాత్కాలికంగా వచ్చిన మానవులు. ఈ సత్యము తెలుసుకున్న వాళ్ళే, సత్యము తెలుసుకున్న వాళ్ళు మన శాశ్వత మాధవులము. అప్పుడప్పుడు మానవులుగా ఉంటాము, అప్పుడప్పుడు ఇక్కడ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ భౌతిక కాయము ధరించినప్పుడు మానవులుగా
విహరిస్తూ ఉంటాము. వాస్తవంగా మనము ఎక్కడి వాళ్ళము? సత్యలోక వాసులము. సత్యలోకములో అనంతమైన చిన్న చిన్న లోకాలు ఉన్నాయి. ఒకటి వైకుంఠ లోకమని, ఒక కైలాస లోకమని, ఎన్నో లోకాలు ఉన్నాయి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్